రేవంత్ ప్రభుత్వంపై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తిరగబడ్డారు. హైదరాబాద్ బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. 2.5 ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారని, మెడికల్ బెనిఫిట్స్ కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సపోర్ట్ చేస్తలేరే ఎంపీలను కానీ మినిస్టర్లను కానీ ప్రతి ఎవరు కనబడ్డా కానీ వాళ్ళకు కాలు మొక్కుతున్నాము, ప్రతి వాళ్ళకు ఏడుకుంటున్నాము. అయినా కానీ ఒక్క నిమిషం ఇంత కూడా చలహన లేదు. ప్రభుత్వం ఇంత కూడా దృష్టి పెడతలేదు మా మీద. ఇంత ఘోరమైన పాపం మేము ఏం చేశాము? ఆర్టీసీలము 2.5-3 సంవత్సరాల నుంచి మేము ఏడుకుంటున్నాం, ప్రతి వాళ్ళని ఏడుకుంటున్నాం. ఈ బస్ భవన్కి ఎన్నిసార్లు వచ్చినాం మేము. వచ్చి మా కాళ్ళన్నీ అరిగిపోయినాయి, మా ఓపిక నశించిపోయింది. ఇంత కూడా ఏం పట్టింపు లేదు ప్రభుత్వం. ఇంతగానో మీడియా చేస్తున్నది. ఏమన్నా చూడాలి కదా, సీఎం గారు కూడా న్యూస్ చూడాలి కదా. ఏదైనా ఒక ఆఫీసర్ ఏదైనా తప్పు చేసినట్టు వెంటనే సస్పెండ్ చేస్తారు. అది మీడియాలో చూసి మరి మా బాధ ఎందుకు చూస్తలేరు? అంటే మా బాధ మీకు మా లాభం లేని బాధనా? మేము కూడా మీకు ఓటేసాం కదా, ఆర్టీసీలో మేము ఓటేసాం కదా, మా కుటుంబంలో అందరికీ గ్యాదరింగ్ చేసాం కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి. ఇది తెచ్చుకున్న పాపానికి మాకు ఈ శిక్షనా? లక్షల కోట్ల ఇష్యూ కాదు మాది, చిన్న సమస్య మాది. పింఛన్ 2,500 మాకు ఏం పింఛన్ సరిపోతుంది? ప్రభుత్వ ఉద్యోగాలు కంటే 60,000 70,000 ఉంటుంది. వాళ్ళకి ఏం లేకున్నా కానీ నడుస్తుంది. వాళ్ళకు మాకు ఏడ ఉంటుందండి పింఛన్? మా డబ్బులు మాకు ఇవ్వాలా? మాకు రావాల్సిన బకాయాలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తార్నాకలో మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. కనీస పెన్షన్ అండి 7,500 కనీస పెన్షన్ ఇవ్వాలి. సూపర్ లగ్జరీ సర్వీసులో వాళ్ళకు పాస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము మేనేజ్మెంట్ కోరుకుంటున్నామండి. మేము కష్టపడ్డాము, మా కష్టపడ్డ పైసలు ఇవ్వమంటున్నాం. మేము అప్పులు ఇవ్వమంటలేము మిమ్మల్ని. మా యొక్క అమౌంట్ రావాల్సిన అమౌంట్ ఇవ్వమంటున్నాం. మాకు ఎంత బాధ అవుతుందో మాకు ఎరక. మీరు హాయిగా ఉన్నారు, ఏసీ రూమ్లో తిరుగుతున్నారు, కానీ మాకేమున్నది? మేము ఫుట్పాత్లో వండుకుంటున్నాం, తిండి లేక ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీలో పింఛన్ లేదు, ఇది కార్పొరేషన్ కాబట్టి పింఛన్ లేదు. కాబట్టి మాకు రావాల్సిన అమౌంట్ ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని సతాయిస్తున్నావు? నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు మీ బకాయిలు ఇస్తామని చెప్పి. అధికారం రాకముందుకు ఒక మాట, అధికారంకి వచ్చినాక ఒక మాట మాట్లాడము. ఇది కరెక్టా?